ఎప్పుడైనా వాటి గుర్తుంచుకోండి, इस बात को हमेशा याद रखना, దేవుడు మాట్లాడటానికి ఒక మనిషి కావాలి. परमेश्वर बात करने के लिए एक इंसान की आवश्यकता है. అంటే ఆ యొక్క ఎన్నుకున్న వ్యక్తి యొక్క పెదవులని, నాలుకని, తన గొంతుని దేవుడు వాడుకుంటాడు. यानी कि चुने हुए इस इंसान का होंठों को, कंठ को परमेश्वर इस्तेमाल करता है. మళ్ళా యేసు ప్రభు వచ్చి మనతోటి మాట్లాడు. इसके अलावा परमेश्वर सीधा यीशु मसीह संसार में आके हमसे बात नहीं करेगा. దేవుడు నీతోటి వచ్చి నిలబడి నుంచుని నీతో మాట్లాడు, నా మాట వినమని అని. परमेश्वर ऐसा आपके सामने खड़े होके ये नहीं कहेगा मेरे बात सुनो बोल के. అందుకనే इसलिए దేవుని యొక్క దాసుని నోటిలో నుంచి వస్తున్నటువంటి హృదయంలో నుంచి వస్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. इसलिए प्रभु के दास के द्वारा आने वाली बातों को हम बड़े ध्यान से समझना चाहिए, ఎందుకంటే ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి. क्योंकि ये बातें हमें जीवित रखता है. మనల్ని బ్రతికించేది ఆ మాటలేనా? हमें जीवित रखने वाली बातें वही है. కాబట్టి రండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. आइए प्रभु का वचन को सुनेंगे. అందరూ ఓపెన్ చేయండి. सब बाइबल ग्रंथ खोलेंगे. ప్రియులారా, प्रियो, ఏబు ఏమంటాడంటే, ఏబు ఒక 12వ అధ్యాయము ఏబు గ్రంథాన్ని మనం తీస్తే आयब की पुस्तक 12 अध्याय को देखे. 12వ అధ్యాయంలో 12 अध्याय में ఏబు ఏమంటాడంటే, आयब क्या कहता है? తన గురించి తాను చెప్పుకుంటున్నప్పుడు ఏబు आयब अपने बारे में बताते वक्त 12వ అధ్యాయంలో अध्याय 12 3వ వచనంలో కింద చక్కని ఒక మాట రాయబడింది. तीसरे वचन में एक बात लिखा हुआ है. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చను. तो आयब के 12 अध्याय నీ కింద 4 वचन में लिखा है, मैं परमेश्वर से प्रार्थना करता था और वे मेरी सुन लिया करता था, परंतु अब मेरे मित्र मुझ पर हंसते हैं. ఇక్కడ తెలుగులో చక్కగా స్పష్టంగా రాశాడు, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తములు పొందిన వాడనైన నేను. చక్కని మాట అది. तो परमेश्वर को पुकार कर उनसे मैंने जवाब पाया हूं करके बोलता है. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చను. परंतु अब मेरे मित्र मुझ पर हंसते हैं करके बोल रहे. కొన్నిసార్లు మనం कई बार हम ఈ లోకంలో ఉన్నప్పుడు संसार में रहते वक्त జాగ్రత్తగా ఉండాలి. बड़ी सावधानी से रहना है. మరి ముఖ్యంగా खास करके మత్తయి సువార్తలో యేసు ప్రభు శిష్యులను పంపుతున్నప్పుడు तो यीशु मसीह जो है अपने चेलों को भेजते वक्त 10వ అధ్యాయంలో अध्याय 10 में ఇక్కడ ఏమన్నాడంటే, क्या कहता है? మీరు మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. तो सभी मनुष्यों से तुम सावधान रहो करके बताया था. అంటే మనుషులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. सभी मनुष्यों से तुम्हें सावधान रहना होगा. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనిస్తే చూడండి, ప్రతి ఒక్కరు కూడా నీ ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడు ఏమిటి అనేది నువ్వు దేవుని యొక్క జ్ఞానం ద్వారా నువ్వు పరీక్షించగలవు. तो परमेश्वर के ज्ञान के द्वारा ही समझ पाओगे आपके सामने के व्यक्ति का विचार कैसा है. ఎప్పుడు నువ్వు గమనించగలుగుతావంటే, कब आप पहचान पाओगे? నీలో దేవుని జ్ఞానం ఉన్నప్పుడు. आपके अंदर परमेश्वर का ज्ञान होने से. దేవుని జ్ఞానం మీలో ఉంటే अगर परमेश्वर का ज्ञान आपके अंदर होगा తప్పకుండా మనం ఆ యొక్క వ్యక్తులు మనం పరిశీలించగలం. तो ऐसे में सामने वालों को हम अच्छी तरह समझ पाते हैं. అయితే ఏబు 12వ అధ్యాయంలో మళ్ళీ ఇంకొక మాట, చక్కని మాట రాయబడి ఉంది. आयब 12 अध्याय में ही कहता है एक बात. చక్కగా తీయండి, అందరూ తీయండి. आइए 12వ అధ్యాయము 12 अध्याय 20వ వచనం కనుక మనం చదివితే, 12 अध्याय का वचन 20 पढ़ेंगे तो వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. అంటే మనకి ఎవరన్నా వాక్చాతుర్యంగా మనల్ని మోసం చేయాలని చూశారనుకోండి, ఆ మాటల్ని ఆయన నిరర్ధకము చేయును. అంటే ఆ జ్ఞానం మనలో ఉన్నప్పుడు మనం వాటిలో పడిపోకుండా మనం వాటిని నిరర్ధకం చేస్తామని అర్థం. ఇక్కడ तो 12:20 में लिखा है, वे विश्वास योग्य पुरुषों से बोलने की शक्ति और पुर्णियों से विवेक की शक्ति हर लेता है करके लिखा है. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకం చేయును. जो अपने सामर्थ्य से बोलते हैं, चतुराई से, ऐसे लोगों का बातों को निकम्मा कर देगा. తన ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు. यार कि जो इंसान अपनी इच्छा के अनुसार बोलते हैं उन्हीं की बातों को. నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను. एक छोटा सा दृष्टांत बताता हूँ. ఒక వ్యక్తి బాగా మరి ధనవంతుడంట, మంచి సంపన్న అయిన వ్యక్తి. तो एक इंसान है बहुत अधिक धनी था. ఆయన వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో చాలా మరి డబ్బులు నష్టపోయాడంట. तो उसने अपने बिजनेस में बहुत सारा पैसा खो चुका था.
తినడానికి కూడా ఏమి లేదు. तो उसके पास खाने को कुछ भी नहीं था। ఎందుకని? क्यों? ఇలాంటి చాతుర్యం కలిగిన వాళ్ళ ద్వారా మోసపోయాడు. ऐसे जो लोग जो युक्ति से बात करते हैं, ऐसे लोगों की बातों से वो धोखा खा लिया था। ఎవరి ద్వారా మోసపోయావా? आप भी कभी किसी के द्वारा धोखा में आ गए क्या? అలాంటి చాతుర్యమైన మాటలు విని నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా మోసపోయావా? तो ऐसे दूसरों के लुभाने वाले बातों को सुनकर कभी आपने अपनी जिंदगी में धोखा खाए क्या? నువ్వు ఇక మోసపోకుండా ఉండాలంటే अगर आगे को आप धोखा ना खाने के लिए దేవుని జ్ఞానం నీ దగ్గర ఉండాలి. परमेश्वर का ज्ञान आपके पास होनी चाहिए। ఆ జ్ఞానమే మనల్ని తప్పించుద్ది. वो ज्ञान ही ऐसे लोगों से हमें बचाएगा। ఆ జ్ఞానం లేకపోతే మనం దెబ్బతింటాం. अगर वैसा ज्ञान नहीं है तो हम मार खाएंगे। అందుకనే इसलिए నేను జ్ఞానిని అని ఎవరు అనుకోకూడదు. कोई भी अपने आप को ज्ञानी नहीं समझना चाहिए। చాలా మంది చూడండి बहुत सारे लोग వాక్య వినరు. वचन नहीं सुनते, వాళ్ళు మేము క్రైస్తవులు అనుకుంటారు. अपने आप को मसीही है करके समझते हैं, వాక్యం వినరాడు. मगर वचन नहीं सुनते। వాక్యం వినడానికి జాతరకు లైవ్ లో వచ్చి కూర్చోరు. तो वचन सुनने के लिए जाकर आके नहीं बैठते, లైవ్ లోకి వచ్చి వాక్యం వినరు. ना सुनते हैं लाइव के, సంఘాలకు రారు. ना कलिशे में आते हैं। వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే నేను యేసు ప్రభువు నమ్ముకున్న క్రైస్తవుణ్ణి. तो लोग वो सोचते हैं कि मैंने मसीह यीशु पर भरोसा करा, मैं तो हूँ मसीह का, క్రైస్తవుణ్ణి. मैं मसीह में हूँ। ఇలాంటి వాళ్ళు చాలా తొందరగా మోసపోతారు. ऐसे लोग ही जल्दी धोखा में पड़ जाएंगे, ఇతర చేతుల్లో మోసపోతారు. दूसरों के द्वारा। సాతాను కూడా మనల్ని వాడి కుతంత్రాల ద్వారా మనల్ని మెల్లిగా దేవుళ్ళ నుంచి మనల్ని బయటికి లాగటానికి చక్కగా ప్లాన్ వేస్తాడు. शैतान भी अपनी युक्तियों से हमें परमेश्वर से बाहर निकालने के लिए बहुत यत्न करेगा। అంటే మనము ప్రభువులో చాలా లోతుగా ఎదగకుండా यानी कि हम प्रभु में ना बढ़े, అంటే ఏదో నామకార్థంగా మన జీవితాన్ని జీవిస్తూ ఉందాం. यानी कि नाम मात्र विश्वास से जिंदगी जिए तो बहुत है। అంటే నా ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని నేను జీవిస్తూ దేవుళ్ళో ఉండాలని అనుకుంటున్నాను అని. यानी कि मैं अपने मन मर्जी के अनुसार ही जीऊंगा, मगर कहने के लिए परमेश्वर में इस तरह అలా ఉండకూడదండి. ऐसा नहीं होना चाहिए। కాబట్టి చూడండి देखिए, చివరికి ఈ మంచి సంపన్నుడు ధనవంతుడు తన బిజినెస్ లో అలాంటి వాళ్ళ చేతుల్లో మరి మోసపోయి अच्छा धनी पुरुष जो था ऐसे युक्ति से बात करने वाले लोगों की बातों के द्वारा धोखा में చివరికి पड़कर ఏం చేశాడంటే अंत में क्या हुआ, తన ఇంట్లో మరి తన పూర్వీకులు సంపాదించిన మంచి విలువ గల వజ్రాన్ని అమ్మి ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి అమ్మి తన యొక్క అవసరాలు తీర్చుకోవాలనుకున్నాడు. तो उसने सोचा अपने घर में अपने पूर्वजों से जो बहुत कीमती मोतिये थे और उन्हें बेचकर उसके द्वारा अपनी उस कर्जा को पूरा करूंगा सोचा था। అయితే ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికి ఈ రత్నాన్ని తీసుకెళ్లాడు. तो ऐसे मोतियों का जो बिजनेस वाले हैं उन्हीं के पास लेके गया था। ఆ వజ్రాల వ్యాపారి ఏం చేశాడంటే उस मोतियों के व्यापारी ने क्या దాన్ని किया, అటు ఇటు తిప్పి చూశాడు. उसको इधर उधर घुमा के देखा తిప్పి చూసి ఏమన్నాడంటే और क्या कहा पता है, ఆ వజ్రం అంత విలువైంది కాదు, अब वो इतनी कीमती वाला नहीं है, కాబట్టి దేనికి ఇది పనికిరాదు ये किसी काम का नहीं है, అని అసలు అబద్ధం ఆడాడండి. इस तरह उसने झूठ बोला है। అది తన పూర్వీకులు ఎంతో ప్రేమగా విలువైన వజ్రాన్ని ఇంట్లో ఉంచుకున్నారు వాళ్ళు. तो उनके पूर्वजों ने बड़ी संभाल के इतनी कीमती मोती को अपने घर में रखा था। కానీ ఈ వజ్రాన్ని తీసుకెళ్లి వజ్రాల వ్యాపారికి ఇచ్చినప్పుడు ఆ వజ్రాల వ్యాపారి అయ్యేది మంచిది కాదు, ఇది అంత విలువైంది ఏం కాదు అని ఆ ధనవంతుడితోటి అబద్ధం ఆడాడు. तो इस धनवान से उन मोतियों का व्यापार करने वाला ने ऐसा इसको धोखा कर दिया कि ये इतना कीमती वाला नहीं है, इसे कोई फायदा नहीं है करके बता दिया। అయితే ఈ ధనవంతుడు అన్నాడు, ఎంత ఇస్తావు నాకు ఈ వజ్రం తీసుకుని అడిగాడు. फिर भी इस धनवान ने कहा तो फिर भी कितना मिलेगा मुझे इस मोती के बदले में। అటు ఇటు తిప్పి చూసి वो इधर उधर घुमा के बोला 100 వెండి వరహాలు ఇస్తాను దీనికి అన్నాడు. तो मैं 100 चांदी के सिक्के दूंगा करके बोल दिया। ఈ యొక్క ధనవంతుడికి అనుమానం వచ్చింది. तो इस धनवान को शक आ गया, ఇది ఎంతో విలువైందని మా పూర్వీకులు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు, हमारे पूर्वज तो हमेशा कहते थे ये बहुत ही कीमती वाली है, ఇది ఏదో వజ్రాల వ్యాపారి అబద్ధం ఆడుతున్నాడు, कई ये व्यापारी जो झूठ नहीं बोल रहे मेरे से, చాలా విలువైన వజ్రం ఇది, ये तो बहुत ही कीमती वाला मोती మా है, పూర్వీకులు ఎప్పుడు చెప్తా ఉంటారు. हमारे पूर्वज इसके बारे में बार बार बोलते थे। కానీ ఈ వజ్రాల వ్యాపారి ఏంటి, ఇది ఏమిటికి పనికిరాదు, ఇది అంత విలువైంది కాదు అంటున్నాడు. लेकिन इस व्यापारी इस प्रकार क्यों बोलता है, ये ज्यादा कीमती वाला नहीं है, इतना पैसा नहीं मिलेगा करके क्यों कह रहे हैं। అప్పుడు ఈ ధనవంతుడు అనుకున్నాడు, तब इस धनवान ने सोचा, మొత్తానికి ఈ వజ్రాల వ్యాపారి ఇది అబద్ధం ఆడుతున్నాడు అని గమనించాడు. तो ये व्यापारी झूठ बोल रहे करके इसको डाउट आ गया था। అప్పుడు ఇతను ఇంటికి వచ్చి ఆలోచించాడు. तो ये घर आके सोचने लगा, ఆ వజ్రం ఇచ్చి ఆ 100 వెండి వరహాలు తీసుకున్నాడు. तो 100 जो चांदी के सिक्के वो तो ले लिए थे ఎందుకు అవసరం కాబట్టి. क्योंकि इसका जरूरत था।
అయితే ఇంటికి వచ్చి అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. फिर वो घर आके सोचने में लगा। ఎప్పుడైనా చూడండి ప్రియారా, कभी भी देखिए प्रियो, నీ మైండ్ కి నువ్వు పొదును పెట్టాలి. आपके दिमाग को आपको थोड़ा शार्प करना पड़ेगा, జాగ్రత్తగా గమనించండి. दिमाग को पैना करना నీ पड़ेगा, మైండ్ కి ఎప్పుడు నువ్వు పొదును పెడుతూ ఉండాలి. आपके दिमाग को काम देना पड़ेगा हमेशा। ఆ యొక్క ఆ దిమాక్ ని మొద్దుబారిట్టు చేయకూడదు. तो उसको ऐसा ही मोटा बना रहे, ऐसा नहीं करना चाहिए। ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు ज्यादा सोचने में लगोगे आप, అంటే నువ్వు లోకంలో ఆలోచిస్తే లోకాశుల్లోకి వెళ్ళిపోతావు. अगर आप आपकी सोच संसार के अनुसार होगा तो संसार के अनुसार चला जाओगे, లోకంలో పనులు చేస్తూ ఉంటావు. संसार के इसी काम करने लगोगे। నువ్వు కూడా ఇతరులను మోసం చేస్తావు, వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. ऐसे में आप भी दूसरों को धोखा कर दोगे, वो दूसरा भी आपको साथ धोखा ही करेगा। చాలా మంది ఏమంటారు సార్, बहुत सारे लोग क्या बोलते వాడు हैं, నన్ను మోసం చేశాడు కాబట్టి నేను కూడా ఆయన మోసం చేస్తాను. उसने मुझे धोखा दिया तो मैं भी धोखा दूंगा करके सोचते हैं। వాడు నన్ను మోసం చేశాడు, उसने मुझे धोखा दी है నేను ఈయన మోసం చేస్తా. तो मैं भी इसको धोखा में रखूंगा। కానీ యేసు ప్రభు ఏమన్నాడు, लेकिन मसीह यीशु ने क्या कहा, మరి కంటికి కన్ను పన్నుకి పన్ను చెయ్యొద్దు అన్నాడు కొత్త నిబంధనలో. आंख के बदले आंख, दांत के बदले दांत नहीं होगा करके नया नियम में बताया था यीशु అసలు ने। ఎంత చక్కని మాట తీసుకొని చెప్పాడంటే, कितनी अच्छी बात मसीह यीशु ने ఒక कहा था। చెంప మీద కొడితే రెండో చెంప తిప్పు అన్నాడు. एक गाल पर मारने से दूसरे गाल भी फेरो करके बताया। పగ అనేది మన హృదయంలో ఉంచుకోకూడదండి. बदला लेने का स्वभाव हमारे हृदय में नहीं रखना चाहिए। పగ ఉందనుకో अगर हमारे अंदर बदला वाला स्वभाव నువ్వు होगा, ఇతరులను ప్రేమించలేవు. ऐसे में आप दूसरों को प्रेम नहीं कर पाओगे। నేను నాకు ఎవరినొస్తున్నాను అడిగాడు, कल ने एक जवान ने मुझसे पूछा था, నేను ఇతరుల పైన అసూయ పడొచ్చా అని అడిగాడు. मैं दूसरे के प्रति क्या घृणा कर सकता हूँ? పడొచ్చా అని అడిగాడు. उसने पूछा था मुझे क्या घृणा कर सकता हूँ? నేను అన్నాను मैंने कहा అసూయ పడకూడదు. ऐसा नहीं, घृणा नहीं करना चाहिए। ఎందుకని అన్నాడు. उसने कहा क्यों? నీవు అసూయ పడితే దేవుని ప్రేమ దేవుని వాక్యం నీలో ఉండదు. अगर आप इस प्रकार किसी प्रति घृणा करोगे तो परमेश्वर का प्रेम आपके अंदर नहीं रहेगा। వాళ్ళని ద్వేషిస్తావు, ऐसे में आप उनको घृणा करने लगोगे వాళ్ళని ద్వేషిస్తావు. और घृणा करोगे। సంఘంలో కూడా నువ్వు ఆ ద్వేషించడం వల్ల నువ్వు కలిసి ఇమడలేకపోతావు. आप इस प्रकार की घृणा करने की वजह से किसी से भी मिलजुल के नहीं रह पाओगे నువ్వు ఆనందంగా ఉండలేవు. और खुशी से भी नहीं रह पाओगे। ఎప్పుడు నీలో అది నిన్ను సతాయిస్తా ఉంటది. तो ये विचार आपके अंदर आपको हमेशा दबाता ఈ रहेगा, అసూయ అనేది. ये जो चिढ़ना या घृणा करना। అందుకని అసూయ ఎప్పుడు మనలో ఉండకూడదండి. तो इसलिए किसी के प्रति हमने इस प्रकार चिढ़ने वाला स्वभाव नहीं रखना సహోదర चाहिए। ప్రేమ ఉండాలండి. तो आपस में भाइयों की जैसा प्रेम होनी चाहिए। నేను అంటాను, मैं कहता हूँ, మీరు అనొచ్చు, आप भी कह सकते हो, సహోదరులు నన్ను ప్రేమించలేదు కదా, నేనట్ట ప్రేమించేది तो సహోదరులు. वो भाई लोग या बहनों वो मुझसे प्रेम नहीं कर रहे तो मैं क्यों करूं? బైబిల్ ఏమంటుంది, बाइबल क्या कहती है, నువ్వు ఇతరులు నిన్ను ఎలా ప్రేమించాలనుకుంటున్నారో ముందు నువ్వు అలా ప్రేమించి చూపించని యేసుప్రభు మనకు చెప్పాడు. मसीह यीशु ने बाइबल के द्वारा हमको बताया था, आप जैसा चाहते हो दूसरा मेरे साथ करे, అది पहले आप ही करके दिखाओ। మన बोला था। వాక్యాన్ని మన ద్వారా బతికాం కదా, हम तो वचन के द्वारा जीवित है ना, మన వాక్యం ద్వారానే రక్షించబడ్డాం కదా, हम वचन के द्वारा जीवित रहा, వాక్యం ద్వారా మనకు మారు మనసు వచ్చింది కదా. वचन के द्वारा ही तो हमें मन फिरावाया। మరి మనం ఎవరితో నడవాలి? तो इसलिए हम कैसा किसके साथ चलना है? ఒకప్పుడు దేవుడు లేనప్పుడు మనకు మనం నడిచాం, तो जब हम परमेश्वर में नहीं थे खुद की इच्छा के अनुसार चला, ఇప్పుడు దేవుని వాక్యం మీద నడుస్తున్నాం. अभी परमेश्वर का वचन के अनुसार चलते हैं। అందుకని నేను చెప్పాను इसलिए मैंने कहा ఆ యవనస్తుడికి, उस जवान से, నువ్వు అసూయించుకోవద్దు. आप किसी को भी घृणा नहीं నువ్వు करना అసూయ है। నీలో ఉందనుకో, अगर ये लक्षण आपके अंदर నీ रहेगा, హృదయంలో రియల్ ప్రేమ ఉండదు. आपके अंदर स्वास्थ्य प्रेम नहीं होगा, నువ్వు అందరిని కూడా దోకా చేసే వాళ్ళలాగా చూస్తావు. तो सबको इसी नजर से देखोगे, ये धोखा देने वाला నువ్వు है। మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళు అనుకుంటావు, अच्छे लोगों को भी बुरा समझ बैठोगे, చెడ్డవాళ్ళను కూడా చెడ్డవాళ్ళు అనుకుని నువ్వు నీకు క్రీస్తు ప్రేమ నీలో లేకుండా శూన్యం చేసుకుంటున్నావు. तो बुरे लोग हैं बोल के परमेश्वर का प्रेम आपके अंदर ना होते, वे शून्य होते जा रहे। కాబట్టి నువ్వు ఆలోచించు, इसलिए मैंने कहा आप ఆలోచించు, सोचो, దేవుణ్ణి అడుగు, परमेश्वर से पूछो, నాకు మంచి పరిజ్ఞానం, మంచి జ్ఞానం ఇయ్యయ్యా, तो मुझे अच्छी तरह लोगों को समझने का ज्ञान दो, నీ జ్ఞానం ఇయ్యయ్యా, आपकी ज्ञान दो करके, నీ జ్ఞానం ఇయ్యయ్యా. आपके ज्ञान दे दो प्रभु बोलो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ చూడండి, यहाँ देखिए, ఇతను వచ్చి బాగా ఆలోచించాడండి. ये धनवान आके बहुत अच्छा सोचने लगा। రెండో రోజు ఏం చేశాడంటే दूसरे दिन क्या किया उसने, మారువేషం వేసుకున్నాడు. फिर वो वेश बदल कर गया, మారువేషం వేసుకుని वेश बदल कर गया, చాలా ధనవంతుడు, టిప్ టాప్ గా వెళ్ళిపోయాడు. तो बड़ा अच्छी वस्त्र पहन के बड़ा टिपटाप बन के गया, నేను బాగా ధనవంతుణ్ణి, मैं बहुत धनी हूँ, నా దగ్గర చాలా వజ్రాలు, నా దగ్గర చాలా విలువైనటువంటి మరి బంగారం, చాలా వెండి ఉంది నా దగ్గర. तो बोला मेरे पास बहुत सारे सोना चांदी मोती वगैरह है, నాకు ఒక మంచి విలువైన వజ్రం కావాలి. मुझे और भी बेहतर वाला मोती चाहिए मुझे। ఎలాంటి వజ్రం అంటే మీకు దగ్గర విలువైనటువంటి అన్నిట్లో ఇంకా ఎక్కువ విలువైన వజ్రం
అన్నిటిలో నాకు ఒకటి కావాలి అన్నాడు. तो उस दुकानदार से उस व्यापारी से कहा, आपके पास जितना कुछ मोतिया है उनमें से सबसे बड़े बेहतर वाला मुझे चाहिए बोला। అతను అన్నాడు కూర్చో అన్నాడు. तो उस व्यापारी ने बोला बैठ जाओ। లోపలికి వెళ్ళి వజ్రం తీసుకొచ్చాడు. अंदर जाके वो मोती लेके आ అది गए। ఏ వజ్రం తెలుసా? वो कौन सा मोती है? అది ఈ ధనవంతుడు ఇచ్చిన వజ్రమే. నిన్న कल का दिन वो धनवान ही दिया था उस मोती को। ఆ వజ్రం తీసుకొచ్చి उसी मोती को लाकर ఏమన్నా తెలుసా? क्या बोला ఇది बताए? చాలా విలువైంది, ये बहुत ही कीमती वाला है। ఇది 1000 బంగారు వరహాల కంటే ఎక్కువ చేస్తుంది అన్నాడు. ये तो 1000 सोने के सिक्के से भी ज्यादा कीमती वाला है करके बताया। కాబట్టి ఇది నా దగ్గర ఉన్నది అన్నిటికంటే విలువైన వజ్రం. इसलिए वो व्यापारी बोलता मेरे पास जितने हैं उन सबसे कीमती वाला यही है बोला। వెంటనే ఈ ధనవంతుడు కోపం వచ్చి तुरंत इस धनवान को गुस्सा आया। వెంటనే వేషం తీసేసాడు. उसने अपने वेश को निकाल के बगल में रखा। వెంటనే మారు వేషం తీసేసి तो जो वेश बदल के आया था उसको प्रकट किया। వచ్చాను కదా, कल ही तो मैं तुम्हारे पास आया था, నేను ఈ వజ్రం ఇచ్చాను కదా, ये मोती मैंने आपको दिया था, మరి నాకేంది 100 వెండి వరహాలు ఇచ్చావు. मेरे लिए तो 100 चांदी का ही सिक्का दिया మరి था। ఎంతలోకి ఇలువ పెరిగిపోయింది రెండో రోజుకే. और दूसरा दिन ही इसका कीमती बढ़ गया। ఎంత పెరిగిపోయిందా इतना ज्यादा बढ़ गया इसका कीमत। అని వెంటనే అతన్ని కాలర పట్టుకున్నాడు. तुरंत उसका गर्दन पकड़ लिया उसने। అతను అనుకున్నాడు, उसने सोचा ఓ నా మోసం తెలిసిపోయింది, हाँ मेरी धोखा जो मैंने किया वो प्रकट हो నా गए మోసం करके, బయటపడింది. वो प्रकट हो गए करके वो सोचने लगा। వెంటనే ఆ యొక్క ధనవంతుడు ఆ వజ్రం లాక్కున్నాడు. तुरंत उस दरबार ने अपना मोती के उसने ले लिया లాక్కొని ఇంకొక ఊరెళ్ళి और दूसरा गांव गया। మంచి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి अच्छी मोतियों का बिजनेस वाले के पास गया। దాన్ని మరి ఇక్కడ ఏమన్నాడు, 1000 బంగారు వరహాలు కంటే ఎక్కువ మరి ధనాన్ని తీసుకున్నాడు. तो दूसरी जगह जाकर 100 से सोने के सिक्के से ज्यादा उसने कमाया है। అర్థమైందా? समझ में आ गया? కొన్నిసార్లు సాతానుడు कई बार शैतान जो है మనల్ని మోసం చేస్తాడు. हमको धोखा में रख देता है। అందుకనే ఆడు మొదటి నుంచి మరి హంతకుడు, మొదటి నుంచి ఆడు మోసం చేసేవాడే. इसलिए वो शैतान के बारे में लिखा गया है, पहले से वो धोखा देने वाला ही है। వాళ్ళలో ఉన్నటువంటి మంచి ట్యాక్ట్ ఏం తెలుసా? उसके अंदर की अच्छी चतुरता क्या पता है? నువ్వు మంచే చేస్తున్నావు, ఇది నాకు మంచే అన్నట్టుగా నిన్ను మెల్లిగా దేవుళ్ళు లేకుండా పక్కకు తీసుకెళ్లిపోతాడు. आपको ऐसा भ्रम में रखेगा, गलत करवाते हुए भी कहवाएगा आप अच्छाई कर रहे हो करके आपको ले जाके गलत నువ్వు रास्ते మంచి में। చేస్తున్నావు आप అంటాడు, अच्छाई कर रहे करके నువ్వు बोलेगा, తప్పు చేయట్లేదు तुम అంటాడు. गलत नहीं कर रहे करके అంటే कहेगा। మోసగాడు వాడు. यानी कि वो धोखा देने वाला है। అంటున్నాడు, और क्या कहता है? హంతకుడు వాడు, वो हत्यारा है, ఆడు అబద్ధికుడు. वो झूठा भी है। అందుకనే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने कहा సంఘానికి ఆ యొక్క లెటర్ రాస్తూ कलीसिया को चिट्ठी लिखते वक्त సంఘాలకి ఉత్తరాలు రాశారండి. तो चिट्ठियां लिखा करता था। ఎట్లా కొరింథీకి 1వ ఉత్తరం, 2వ ఉత్తరం, అలా ఉత్తరాలు రాశారండి. जैसे कुरिन्थियों को लिखा था पहले पत्री, दूसरा पत्री, అంటే ఎఫెసీయులకి సంఘానికి రాశారు. ऐसा और एक कलीसिया एफेसस को भी लिखा है। ఈ ఉత్తరాలు బాగా చదవండి మీరు, ऐसे ये जो पत्रिका है बहुत अच्छी तरह पढ़ना आप भी, సమయం ఉన్నప్పుడు जैसे समय मिलता है ఈ ఉత్తరాలు చదవండి. इस पत्री को पढ़ लीजिए आप, చాలా ఉద్యోగంగా ఉంటుంది. तो बड़ा हमारे लिए आत्मिक उन्नति होगा। సాతాను యొక్క మోసంలో మనల్ని పడకుండా చేస్తుంది. ये पत्रिका है जो है हमें शैतान की धोखा में गिरने नहीं देगा। కిందకన్నా మైండ్ కి మీరు పొదును పెట్టండి. मैंने पहले आपको कहा था आपका माइंड को शार्प बनाओ। ఎట్లా? कैसा? బైబిల్ వాక్యం చదువుతారు, बाइबल का वचन पढ़ोगे, చదివినప్పుడు ఆలోచించండి, सब पढ़ने के बाद सोचने लगना, ఆ వాక్యాన్ని గురించి ఆలోచించండి. उसी वचन को लेके सोचो। అది నీకు అర్థమైందా? क्या वो आपको समझ में आ गई? ప్రభుకు వందనాలు చెప్పండి, प्रभु को धन्यवाद कहो, పరిశుద్ధాత్మ వందనాలు చెప్పండి. पवित्र आत्मा प्रभु धन्यवाद అది बोलो। నీకు అర్థం కాలేదా? क्या आपको समझ में नहीं आई? అయితే కాపరిని అడగాలి ఈ విషయం, ये तो चरवाहा उससे पूछना पड़ेगा, తెలుసుకోవాలి. जानना होगा। ఒకవేళ నువ్వు లైవ్ లో వచ్చినప్పుడు, अगर आप लाइव में आ गए, నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు, कलिसिया में आ गए, ఆ వాక్యం ఒక వాక్యం విన్నప్పుడు ये जो कोई वचन सुना आपने, అందులో నీకు ఆన్సర్ దొరికిపోదు కొన్నిసార్లు. उसी में आपको कई बार जवाब मिल जाता ఎవరికి? వాక్యం రొటీన్ గా వినే వాళ్ళకి. है। जिसको ऐसा जो वचन लगातार सुनते ఆ हैं, వినే వాళ్ళకి ఆన్సర్ అప్పుడే దొరికిపోద్ది. तो सुनने वालों को जवाब तभी मिल जाती है। నీకు అప్పుడు ఆన్సర్ దొరకలా. मान लीजिए तब भी आपका जवाब नहीं मिला, నువ్వు శిష్యుల మనస్తత్వం కలిగి ఉండాలి. आप छेलों वाला मन रखना होगा। శిష్యులు యేసుని అడిగేవాళ్ళు, तो छेले जो है मसीह यीशु से पूछा करते थे, తెలుసుకునేవాళ్ళు. जानते थे। అలా నువ్వు కాపరకు ఫోన్ చెయ్యి, इस प्रकार आप भी चरवाहा को फोन करो, ఇది మాకు అర్థం కాలేదు, ये बातें फलाना समझ नहीं ఈ आया, విషయాన్ని నాకు మరి చెప్పు కొంచెం, इस विषय को लेकर मुझे बताओ बोलना, మరి నాకు ఈ వాక్యాన్ని కొంచెం ఎడమర్చి చెప్పు. इस वचन को थोड़ा साफ साफ बताना करके भी पूछना। శిష్యులు కూడా అదే కదా, चेले भी तो ऐसा ही करते थे ना, అలవాటు మనకు ఉండాలి. वही आदत हमारे पास होनी శిష్యులకు चाहिए। ఇనబుద్ధి పుట్టిటట్లుగా ఉందంటని యెషయా గారు చెప్పారు. ऐसे कहता है चेलों को सुनने वाला मन होता है करके, అందుకని ప్రతి ఒక్కరూ ముందు శిష్యులు అవ్వాలి. इसलिए हर एक जो है पहला चेले बनना है। బైబిల్లో క్రైస్తవులు అవ్వని చెప్పలా, तो बाइबल में कहीं पे भी मसीह बनना करके नहीं बोला నువ్వు है, క్రైస్తవుడు అవ్వు అనలా. अब मसीहा वो करके नहीं बोला। యేసు ప్రభువు
ఆ యొక్క తిరిగి లేచిన తరువాత यीशु मसीह जी उठने के बाद, సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత कब्र से जी उठने के बाद 40 రోజులు వాళ్ళకి కనపడి 40 दिन उनको दिखाई ఆయన दिया। పరలోకానికి వెళ్తున్నప్పుడు जैसे वो स्वर्ग में जाने लगा, ఆయన ఎన్నుకున్న శిష్యుల్ని वो अपने चुने हुए चेलों से, సర్వలోకానికి వెళ్ళండి, आप सारे जगत में సర్వ जाइए, శిష్యుల దగ్గరికి వెళ్ళండి, सारे जगत में నేను जाइए, చెప్పినని చెప్పండి, जो जो मैंने बताया वो వాళ్ళ बताइए, శిష్యులు చెయ్యండి उनको అన్నాడు. चेले बनाइए बोला। అన్నాడా? క్రైస్తవులని అన్నాడా? तो क्या बोला? मसीह बनाइए? క్రైస్తవులని అన్నాడా? कि मसीह बनाने के लिए थोड़ी बोला था, శిష్యులు చెయ్యండి. चेले बनाइए। శిష్యులు అంటే ఎవరండి? चेले मतलब कौन है? గురువు మాట వినేవాళ్ళు. ये गुरु के संदेश को सुनने वाला। గురువుకి అటు ఇటు త్వరగా రండి. तो गुरु संदेश से न इधर न उधर भटकेगा वो। కాబట్టి इसलिए నువ్వు శిష్యుడిగా ఉండాలి, నేను శిష్యుడిగా ఉండాలి. आप चेले बन के रहना है और मुझे भी चेले बन के रहना అందుకే है। యెషయా గారు చెప్పాడు इसलिए 50వ అధ్యాయంలో, यशायाह ने 50 अध्याय में कहा था, శిష్యుడిలాగా నాకు వినబుద్ధి పుట్టిస్తున్నావు. चेले के समान मुझे सुनने का बुद्धि देता है। అదే మనం ప్రార్థన చేసుకోవాలి. इसी बात को मैं प्रार्थना करना ఇలా है। లైవ్ లోకి వెళ్ళినా, लाइव में जाऊं, సంఘంలో కూర్చున్నా, कलिसिया में भी बैठूं, దాసుడు ఏమైనా చెప్తున్నా, दास कुछ भी बता रहा हूँ, నాకు వినబుద్ధి అయ్యా, मुझे सुनने की बुद्धि देना నాకు प्रभु, వినబుద్ధి అయ్యా, सुनने की बुद्धि ఇట్లా देना। నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, तो इसी प्रकार आप सोचोगे, పరిశుద్ధాత్మ నిన్ను తాగుతూ ఉంటాడు, पवित्र आत्मा प्रभु आपको छूते నీ रहेगा, మైండ్ షార్ప్ అయిపోతావు. आपका दिमाग और अच्छा शार्प बनता जाएगा, చదువు. आप पैना होता जाएगा, शार्प बनता కొంతమంది जाएगा। कुछ నేను लोग, క్రైస్తవులకు చెప్తున్నానండి, मैं मसीह लोगों के लिए ही कहता हूँ, అన్ని జనులు చెప్పలేదు. अन्य जाति से नहीं कहता हूँ, అన్ని జనులకి సంఘం లేదు, क्योंकि अन्य जाति के पास कलिशा नहीं కాపర్ है, లేడు, चरवाहा नहीं है, బైబుల్ లేదు, बाइबल भी नहीं है, దేవుడు లేడు. परमेश्वर नहीं है, వాళ్ళ మనసే వాళ్ళకి దేవుడు, वो खुद की मन ही उनके लिए ईश्वर है, వాళ్ళ ఆలోచనే వాళ్ళకి उनका దేవుడు. सोच ही उनके लिए परमेश्वर है। క్రైస్తవులకు కూడా ఈ మధ్యన ఏమైందంటే, आजकल मसीह लोगों को भी क्या हो गया, వాక్యం వినేది ఏంది, वचन को क्या सुनना है, నేను క్రైస్తవునే కదా, मैं तो हूँ मसीहा, ఇంకా వాక్యం వింటమేంది, और क्यों वचन सुनना है, నాకు తెలుసు కదా. मैं तो जानता हूँ। అంటే తనకి ఎంత తెలుసు అంతలోనే ఉండాలని. तो यानी कि उसको जितना पता उतने में ही बने रहना चाहता है। ఎక్కువ తెలవదు అంటలేదు. मैं ये नहीं बोल रहा हूँ आप उसको नहीं पता, సైతాన్ ఏమంటాడంటే వాళ్ళని, शैतान क्या कहेगा उनको, నీకు తెలుసు కదయ్యా, आप तो जानते हो ना, ఇవరకు విన్నావు కదా నువ్వు, पहले भी तो सुने थे ना, ఇంకేదేది పొదుగు, और भी सुनने की क्या जरूरत है, ఇంకేదేది ఏందంట क्या सुनना है। అని మనల్ని మోసం చేస్తాడు. इसी प्रकार हमको धोखा में रखेगा, మనం ఎదగాలని వాడికి ఉండదు. हम बड़े करके वो नहीं सोचेगा। నేను తిన్నావు కదా ఆహారం, कल तो खाया था ना खाना, నేను చికెన్ బిర్యానీ తిన్నావు కదా, कल तो चिकन बिरयानी खाया है, ఇంకెందుకు ఇలా ఆహారం తింటా आज क्यों खाना फिर खाना। అని అన్నాడు అనుకో సైతానుడు. या अगर मान लीजिए शैतान ने ऐसा बोला, సరే నీ మనసే నీకు అనిపించింది అనుకో, या तो आपका मन में ऐसा विचार आ నేను गया, చికెన్ బిర్యానీ తిన్నాను, कल तो चिकन बिरयानी खाया బా, था, ఎంత మంచిగా ఆహారం తిన్నాను, बहुत अच्छा खाना खाया था, ఇంకేం తినేది ఎందుకు, आज क्यों खाऊं फिर खाना। అప్పుడు మీరేమంటారు, तब ऐसे में आप क्या बोलोगे, "ఏయ్, ఇదేంటి బాబు సైతాన్ ఇట్లా మాట్లాడుతున్నా, तो शैतान ऐसे क्यों बोल रहे हो बोलोगे, నేను చచ్చిపోను అన్నం తినకపోతే अगर मैं खाना नहीं खाऊंगा तो मर जाऊंगा ना, బలహీనం అయిపోయాం कमजोर हो जाएंगे ना, అంటారా అన్నరా? बोलेंगे ना, అంటాం మనం, बोलेंगे। అంటాం. కాబట్టి సాతానుని కూడా మనం సైతానా, ఈ రోజు దైవదాసుడు ఏం వాక్యం చెబుతాడో, నన్ను ఎట్లా ఎదిగించే వాక్యం వినాలి నేను. तो ऐसे में शैतान अगर वचन के लिए रोकता तो उसको डांटना है। आज के दिन प्रभु मेरे से बात करेगा लाइव के द्वारा, शैतान मुझे क्यों भर मारे करके शैतान को डांटना है। ప్రతిరోజు నూతనంగా మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు ప్రియులారా. तो हर एक वचन जो है हर एक दिन नया रीति से हमको बनाता है। కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే, इसलिए ध्यान से देखिए, ఎట్లా ఇతను ఆ వజ్రం అతని చేతి నుంచి లాక్కున్నాడో, जैसा उसके हाथ से वो मोती को छीन लिया है, ఆ విలువైన వజ్రాన్ని లాక్కున్నాడో, जैसे वो कीमती वाला मोती को छीन लिया, మన విలువైన జీవితం సైతాన్ నుంచి మనం కూడా లాగేసుకోవాలి. हमारी कीमती से भरी जिंदगी को शैतान से छुड़ाना है। అతను ఏరే ఊరు పోయి ఒక మంచి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి అంతకంటే మంచి విలువైనటువంటి వరహాలు తీసుకున్నాడు. वो दूसरे गांव गया और वहां जाकर उससे अधिक पैसा वहां से कमाया है उसने। సాతానుని యొక్క మోసం నుంచి బయటికి రా, शैतान की धोखा से बाहर आओ, యేసు ప్రభు దగ్గరికి రా. यीशु मसीह के पास आओ। ఆయన మంచి వజ్రాల వ్యాపారి, वो अच्छी मोतियों का बिजनेसमैन है, వజ్రాల వ్యాపారి, मोतियों का व्यापारी మనకు है। విలువైన ఇస్తాడండి, हमें और कीमती वाला चीज हमारे जिंदगी में మనకు देगा, విలువైన ఇస్తాడండి. हमारे लिए और कीमती वाला देगा। బైబిల్ చదువు, बाइबल पढ़ो, క్యాలెండర్ ప్రకారంగా చదువు, कैलेंडर के अनुसार पढ़ो, సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయి, साल के अंदर पूरा बाइबल को खत्म करो ఇంకా అధికంగా చదువు. और ज्यादा से ज्यादा पढ़ो। నీకు టైం ఉంటే బైబిల్ చదువు. आपको टाइम मिलते ही बाइबल पढ़ो। నేను బస్సులో ఎక్కితే मैं बस में चढ़ता हूँ, సీట్ దొరికితే अगर मान लीजिए सीट मिलता है, బైబిల్ చదువుకుంటా, बाइबल ही पढ़ता रहता हूँ, బైబిల్ చదువుకుంటుంటా. बाइबल पढ़ता रहता हूँ। నేను మరి ఓలాలో వెళ్తున్నా ఎక్కడికన్నా, अगर ओला में भी जा रहा हूँ कहीं, చక్కగా కూర్చొని बैठने के बाद బైబిల్ फिर చదువుకుంటుంటా. बाइबल ही पढ़ता रहता అంటే నా మైండ్ కి నేను పొదును పెడుతున్నాను. हूँ, यानी कि मेरे दिमाग के लिए मैं काम दे रहा हूँ। వావ్, రోజులో ఒకసారి ఎప్పుడు చదివావు, दिन में कभी
एक बार पढ़ लिया होगा కాకపోతే 2 పేజీలు చదువుకున్నాం या तो पेज पढ़ा होगा। మరి 2 పేజీలు చదువుకుని ముద్దు तो పెట్టుకుంటారు कुछ लोग जो पेज पढ़ते हैं तो पन्ना पढ़ते हैं चूमते हैं बाइबल ముద్దు को, పెట్టుకుంటారు चूमते हैं बाइबल को, బైబిల్ ముద్దు పెట్టుకోవటము बाइबल को चूमना, బైబిల్ తల కింద పెట్టుకోవటము बाइबल को सर के नीचे रखना బైబిల్ తల మీద పెట్టుకోవటము या तो बाइबल को सर के ऊपर रखना। ఆదివారం బైబిల్ సంకలో పెట్టుకుంటే వాక్యం అంతా హృదయంలోకి వెళ్ళిపోయింది అనుకుంటారు పాపం. इतवार को और बाइबल लेके बगल में रखने से सोचेगा पूरा बाइबल हृदय में चले गया। ఇదేంది మోసం ये क्या सारा धोखा, వాడు మళ్ళీ మోసం చేస్తున్నాడు शैतान हमको धोखा में रख रहे हैं ఆ ऐसा। మోసం మనకు అర్థం కావట్లా ये धोखा में समझ में नहीं आ रहे, పరిశుద్ధాత్ముడు కలిగి ఉండాలి ప్రియులారా इसलिए हमें पवित्र आत्मा होना चाहिए प्रियो। యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు यीशु मसीह ने तो ठीक ठीक बोला था। 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర ఉండి తిరిగి తిని పడుకున్న వాళ్ళకి అన్నాడు మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని అడిగాడు 3.5 वर्ष यीशु मसीह के साथ ही रहा, चला फिरा घूमा बैठा, उन्हीं लोगों को कहा यीशु मसीह ने आप पवित्र आत्मा पाइए। ఈనాడు చాలా సంఘాలు అంటున్నారు आजकल के कई सारी कलिशा कहता है అసలు పొందుకునేది ఏంది అసలు पवित्र आत्मा पाना क्या है, నాలోనే ఉన్నాడు అంటున్నారు मेरे अंदर ही है करके बोलते हैं। బాప్తిసం తీసుకున్నా నాలోకి వచ్చేసాడు అంటాడు कहता है कि बपतिस्मा लेते ही पवित्र आत्मा मेरे अंदर आ गया, యేసు ప్రభు నమ్ముకున్నా నాలోకి వచ్చేసాడు यीशु मसीह पर भरोसे किया आ गए मेरे లేకపోతే अंदर। నేను బైబిల్ నేను ఎందుకు చర్చికి వెళ్తున్నాను नहीं तो मैं क्यों जाता हूँ चर्च में बोलेगा, ఎందుకు బైబిల్ పడుతున్నా చదువుతున్నాను नहीं तो क्यों पढ़ रहा हूँ बाइबल करके ఎట్లా बोलेगा, బాప్తిసం తీసుకున్నాను फिर क्यों लिया हूँ बपतिस्मा बोलेगा। ఆయన ఉంటే కదా तो पवित्र आत्मा होने से है ना, మరి ఇక్కడ ऐसा బైబిల్ बोलते हैं। వాక్యం ఏమంటుంది मगर वचन क्या कहता है, వాక్యం ఏమంటుంది తెలుసా क्या कहता है पता है, శిష్యులు బాప్తిసం తీసుకోలేదా चलो क्या बपतिस्मा ली थे, ఆయన దగ్గర శిష్యులు ఇచ్చారు యేసు ప్రభు ఇచ్చాడు వాళ్ళు బాప్తిసాలు తీసుకున్నారు इन्होंने की जगह देखते हैं चले भी बपतिस्मा दे रहे थे उन्होंने लिया भी है। అంటారు कुछ लोग बोलते हैं ఎక్కడ ఉంది శిష్యులు బాప్తిసం తీసుకున్నట్టు तो कहाँ लिखा हुआ है चलो ने बपतिस्मा लिया है, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు यीशु मसीह ने बपतिस्मा लिया। మరి యేసు ప్రభు వెంబడించే వాళ్ళని మీరు బాప్తిసం తీసుకోబాకండి అయ్యా నేను తీసుకుంటే సార్లే నేను తీసుకుంటే మీరు నరక స్వర్గానికి వెళ్తారు అంటాడు యేసు ప్రభు तो यीशु मसीह ये बोलेगा मैंने बपतिस्मा ले लिया, तुम मेरे पीछे चल रहे काफी है, तुम बपतिस्मा मत लो फिर भी तुम स्वर्ग में जाओगे, ऐसा बोलेगा। పరిశుద్ధాత్ముడు మనకు కావాలి అదే చెప్పడానికి इसलिए ये बातें बताने के लिए ही पवित्र आत्मा में चाहिए। పరిశుద్ధాత్మ లేనివాడు భేదాలు కలిగిస్తాడు బైబిల్లో క్వశ్చన్లు వేసుకుంటాడు तो जिसके पास पवित्र आत्मा नहीं है वही फूट डालता है बाइबल को वचन को, उल्टा पुल्टा सोचता है। యోధా పత్రిక 19వ వచనంలో చెప్పాడు ఈ మాట यहूदा की पत्री में 19वें वचन में ये बात लिखा है, ఆత్మ లేనివాడే పాస్టర్ గాని బిషప్ గాని రెవరెండ్లు గాని విశ్వాసులు గాని వీళ్ళనండి వాక్యాలను కలిపి చెప్పేది तो जिसके पास आत्मा नहीं है चाहे पास्टर हो बिशप हो रेवरेंड हो कोई भी हो, आत्मा नहीं तो यही मिला जुला के वचन बताते हैं। మనల్ని చేస్తాడు हमको क्या करेगा, మోసం చేస్తాడండి धोखा में रखेगा, మనల్ని మోసం చేస్తాడు हमें धोखा में रखेगा, కాబట్టి మోసంలో పడకూడదు इसलिए धोखा में नहीं पड़ना चाहिए। మోసంలో పడకపోతే ఏం చేయాలి धोखा में ना पड़ने के लिए क्या करना है, क्या करना है, దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ तो ఉండాలి प्रभु का वचन को हमेशा ध्यान करते रहना है, ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి हमेशा ध्यान करते रहना, ఆరాధిస్తూ ఉండాలి प्रार्थना करते रहना, ఆరాధిస్తూ ఉండాలి प्रार्थना करते रहना। అదొక శ్వాసలాగా ఉండాలి तो हमारी प्रार्थना एक श्वास की जैसा होना టైం चाहिए। దొరికితే నేను బైబిల్ చదువుతాను टाइम मिलने से ही पढ़ूंगा बाइबल, మోసం చేస్తాడు నేను तो शैतान मैं आपको ऐसे में धोखा में रखे, టైం దొరికితే ప్రార్థన చేస్తాను टाइम मिलने से ही प्रार्थना करूंगा बोलेगा तो దొరకదండి तो टाइम तो नहीं मिलेगा। నువ్వు చనిపోయిన దాకా దొరకదు आप जब तक नहीं मरोगे तब तक टाइम मिलेगा नहीं, నువ్వు లాక్కోవాలి आपको लेना ही पड़ेगा टाइम को। ఎట్లా ఆ వజ్రాన్ని ఆ మోసపూరితమైన వజ్రాల వ్యాపారం నుంచి లాక్కున్నాడో ఇలువైన వజ్రాన్ని जैसे वो मोती जो था कीमती वाला था वो धोखा देने वाला व्यापारी से उसने छीन लिया था, నువ్వు కూడా आप भी సాతానుణ్ణి ఆయన నుంచి నీ జీవితాన్ని వేరుపరుచుకుని వాడి దగ్గర నుంచి సైతాను మోసాన్ని లాక్కొని మనం ప్రభువులో నడవాలండి तो हम भी अपनी जिंदगी जो शैतान धोखा में रखा था ना उसे अपनी जिंदगी को छीन कर प्रभु की ओर ले चलना चाहिए। చూడండి देखिए ఏబు గ్రంథము आयुष की पुस्तक 12 12 16 వచ్చిన కనుక మనం చదివితే 16वें वचन पढ़ेंगे तो 16 ఏం రాశాడు చూడండి బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశములోనున్నారు उसमें सामर्थ्य और खरी बुद्धि पाई जाती है, धोखा देने वाला और धोखा खाने वाला दोनों उसी के हैं। చూసారా దాని గురించి పైన ఏం చెప్తాడంటే क्या बताता है उसके बारे में, చూడండి देखिए ఆ కింద రాశాడు 7వ వచనం రాశాడు ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలిసి కొన లేనివాడెవడు। तो 7 से लेकर 9 तक लिखा है, पशुओं से तो पूछ और वे तुझे सिखाएंगे और आकाश के पक्षियों से और वे तुझे बताएंगे, पृथ्वी पर ध्यान दे तब उससे
तब उसे तुम्हें शिक्षा मिलेगी और समुद्र की मछलियां भी तुझसे वर्णन करेंगी। और कौन इन बातों को नहीं जानता कि यहोवा ही ने अपने हाथ से इस संसार को बनाया है। ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ సృష్టిలో आप कहीं पे भी जाइए ఈ सृष्टि भर సృష్టిని में, చూస్తున్నప్పుడు इस सृष्टि को देखते हो तो నీకు సృష్టికర్త అనేటువంటి దేవుడే तो కనపడతాడు. सृष्टिकर्ता परमेश्वर ही आपको नजर आता है। ఎవరైనా कौन है वो? మన కుమారుడు మన యేసు ప్రభు రక్షకుడు యేసు ప్రభు యొక్క తండ్రి. हमारा उद्धारकर्ता यीशु मसीह का पिता। ఆయన తండ్రి అన్నాడు. उन्होंने कहा मेरे पिता ఆ है, తండ్రి మన తండ్రి वो కూడా. पिता हमारा भी पिता है। అందుకని 10వ వచనం కానీ చదివితే ఇక్కడ इसी में 10वें वचन पढ़ेगा तो జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. उसके हाथ में एक एक जीवनधारी का प्राण और एक एक देहधारी मनुष्यों का आत्मा भी रहती है। అందుకని ఇక్కడ 16వ వచనం అంటాడు, इसलिए 16 में कहता బలమును है, జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడు వారును మోసపుచ్చు వారును ఆయన వశమునే ఉన్నారు. उसमें सामर्थ्य और खरी बुद्धि पाई जाती है। धोखा देने वाला और धोखा खाने वाला दोनों उसी के हैं। మోసపడు వారును तो धोखा पाने वाला మనం మోసపడ్డాం, हम धोखा खाए हैं। మన దేవుడు ఆ పరిజ్ఞానం మనకిస్తాడు, మళ్ళీ ఆ మోసంలో ఉండకుండా బయట తీస్తాడు. फिर से उस धोखा में ना पड़ने के लिए परमेश्वर ही हमें बाहर निकालता है। ఇంకెవరైతే మోసపుచ్చారో जिस किसी ने हमें धोखा दी है, రేపు తీర్పు దినాన్ని వాళ్ళు వస్తారండి. तो कल का न्याय के दिन में वो खड़े हो जाएंगे। రేపు తీర్పు దినాలు వస్తారు क्या न्याय के दिन में आएंगे वो? కాబట్టి ఎవరు తప్పించుకోలేరండి. इसलिए कोई बच नहीं सकता। అందరూ ఆయన వశములోనే ఉన్నారంట. सबके सब उसी के है करके लिखा है। కాబట్టి నీకు ఆత్మ కావాలి. इसलिए आपको आत्मा चाहिए। ఇందాక చెప్పాను కదా, నేను पहले बताया था ना आपको, నాలో ఆత్మ ఉంటేనే కదా నేను బాప్తిస్మం తీసుకుంటాను. मेरे अंदर आत्मा होता तभी तो मैंने बपतिस्मा लिया करके बोलते నాలో हैं। ఆత్మ ఉంటేనే కదా నేను సంఘానికి వెళ్ళింది. ये भी बोलते मेरे अंदर आत्मा है तभी तो मैं कलिशा में गया हूँ कहते నాలో हैं। ఆత్మ ఉంటే కదా నేను బైబిల్ చదువుతుంది. मेरे अंदर पवित्र आत्मा होगा तभी तो मैं बाइबल पढ़ रहा हूँ करके बोलते हैं। అట్లయితే अगर ऐसा होता, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు ఉన్న ఈ శిష్యులు 3.5 वर्ष यीशु मसीह के साथ थे ये चेले, ఆయన మాటలు నమ్మారు, उनका बातों पर भरोसे की है, బాప్తిస్మం తీసుకున్నారు. उन्होंने बपतिस्मा भी ली है। ఉదయాన్నే లేచి యేసు ప్రభు ఎత్తుక్కుంటూ వెళ్ళారు. तो सुबह उठते उठते ही यीशु मसीह को ढूंढने गए हैं। యేసు ప్రభు దొరకపోతే ఎక్కడ వెళ్ళాడని వాళ్ళు ఎతికారు. और यीशु मसीह ना मिलने से उनको खोजने में लगे हैं। అయ్యి ఎక్కడికి వెళ్ళావయ్యా, జనాలందరూ వెతుకుతున్నారని చెప్పి మేము కూడా వెతుకుతున్నాం అని అన్నారు. तो वो कहा आप कहाँ चले गए थे प्रभु, हम भी आपको ढूंढ रहे करके बोला। మరి తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు, फिर यीशु मसीह ने क्या कहा, మీరు ఆత్మ పొందుకోండి అన్నాడు. आप पवित्र आत्मा पाइए। నువ్వు సంఘానికి వెళ్ళావంటే अगर आप कलिशा में गए हो, నువ్వు వాక్యం విన్నావు आप वचन सुना है, అంటే దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చాడు. यानी कि परमेश्वर ने आपको स्वतंत्र किया ఇక్కడ है। జాగ్రత్తగా నండి. यहाँ ध्यान से सुनना, పౌలు గారు అంటాడు, पौलुस कहता है ఆయన మనకు స్వతంత్రం ఇచ్చాడు. उन्होंने हमें स्वतंत्र बनाया। ఆ స్వతంత్రాన్ని నువ్వు చెడ్డగా ఉపయోగించుకోవచ్చు, మంచిగా ఉపయోగించుకోవచ్చు. उस स्वतंत्रता को आप बुरी कामों के लिए भी आड़ ले सकते हो, अच्छा कामों के लिए भी। మంచిగా ఉపయోగించుకుంటున్నావు. अच्छे कामों के लिए इस्तेमाल कर रहे हैं, సంఘానికి వెళ్దాం, कलिशा में जाएंगे, లైవ్ లో వెళ్దాం. लाइव में जाएंगे। ఈరోజు లైవ్ లో వెళ్దాం అని చెప్పేది ఎవరు? आज लाइव में जाके बैठेंगे करके बोलने 7 वाला कौन గంటలకు है? లైవ్ ఉంది, 7 बजे लाइव है, వెళ్ళాలి जाना అని है। ఎవరు చెప్తారండి? कौन बताएगा? పరిశుద్ధాత్ముడు. पवित्र आत्मा इस నీకే बात తెలుసుకోవచ్చు. ये आराम से पता चलता है। ఏమి లైవ్లే, हाँ कि आ जाए, రోజు వింటున్నాగా, रोज तो सुन रहे ना, ఏమిందావులే, कोई बात नहीं। ఎవరైనా ఫ్రెండ్స్ పిలిపించుకుందాం, दोस्तों को बुलाएंगे లేకపోతే ఏదైనా తిరుగుతానికి వెళ్దాం, या तो घूमने जाएंगे, ఎటన్నా వెళ్దాం. इधर उधर जाएंगे। కొంతమందికి లైఫ్ బోర్ కొట్టుద్ది. तो कुछ लोगों को ना अपनी जिंदगी बड़ा बोर लगता है। నేను దేవునికి వందనాలు చెప్తాను, मैं परमेश्वर का धन्यवाद कहता हूँ। ఈ 40 సంవత్సరాల నుంచి నాకు బోర్ కొట్టలేదు. तो ये 40 साल से मेरे को कभी बोर नहीं लगा। బైబిల్ తీసుకుంటే ఎంత ఆనందము, बाइबल लेने से कितना आनंद लगता है, దేవుని పని అంటే ఎంత ఆనందము. परमेश्वर का काम को लेके कितना आनंद है। దేవుని కోసం నేను ఈ రోజు మీకు చెప్పాలంటే ఉదయం బయటికి వెళ్ళాను, నేను ఇంతవరకు నేను భోజనం చేయలేదు. तो मैं आपको कहना चाहता हूँ, प्रभु का काम के लिए मैं सुबह का घर से निकला हूँ, अभी तक खाना खाया नहीं खाया, ఉదయం టిఫిన్ కూడా చేయలేదండి. सुबह नाश्ते भी नहीं किए, ముఖం కడుక్కుని बस ब्रश करा, బయటికి వెళ్ళాను. बस निकल गया, ఇంతవరకు అన్నం తినలేదు. अभी तक खाना नहीं खाया। నాకు ఆకలి కూడా కావట్లేదు. तो भूख भी नहीं लग रहा है। మరి షుగర్ వాళ్ళకి అన్నం గంటకి అన్నం తినాలంటారు. तो कहते हैं शुगर वाला 1-1 घंटे में थोड़ा थोड़ा खाना चाहिए बोलते మరి हैं। నాకు షుగర్ ఉంది, मुझे तो शुगर है, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. लेकिन परमेश्वर के लिए नामुमकिन कुछ भी नहीं है। అంటే నాకు ఎందుకు కావట్లేదు ఆకలంటే, मुझे क्यों नहीं लग रही भूख? దేవుని పనిని సంతృప్తిగా చేశాను, దేవుని పనిని ఆనందంగా చేశాను, అదే నాకు ఆనందం. तो परमेश्वर का काम को मैंने पूर्ण मन से किया, आनंद से किया, यही मेरे लिए आनंद है। అందుకని దేవుని పని ఉన్నప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదండి. तो इसलिए प्रभु का काम होते हुए हमें लापरवाही नहीं करना चाहिए। దేవుని పని చేయాలి మనం, परमेश्वर का काम करना है, దేవుని పని చేయటానికి వెళ్ళాలి మనం. परमेश्वर का काम करने के लिए निकलना है, అది మనకు ఆశీర్వాదం, वही हमारे लिए అది आशीर्वाद మనకు है, మెడిసిన్. वही हमारे लिए दवाई है। నీలో రోగ నిరోధకత పెరుగుద్దండి. आपके अंदर रोग निरोध की शक्ति भी बढ़ जाएगा। దేవుని పనిలో కనుక నువ్వు ఉంటే अगर परमेश्वर का काम में आप నీ रहोगे, పని వదిలిపెట్టు. अपना काम को त्यागो, తిన్నా తినకపోయినా, खाओ या ना खाओ, తిన్నా తినకపోయినా खाओ या ना खाओ,
ఉదయాన్నే వెళ్ళిపోవాలి, सुबह से निकलना है, అన్నం తింటే కుదరదు, खाना खाने से नहीं होगा, టైం సెట్ కావట్లేదు टाइम नहीं हो रहा है, అన్నం వదిలిపెట్టేశాం. खाना छोड़ दिए, దేవుని పని వదిలిపెట్టలేదు, प्रभु का काम नहीं छोड़ा, అన్నం వదిలిపెట్టేశాం, खाना छोड़ दिया, దేవుని పని చేశాం. परमेश्वर का काम किए। అర్థమవుతుంది పిల్లలు? समझ में आ रहे? అదే మనకు ఆహారం. यही हमारे लिए भोजन है। అది ఎందుకు చెప్పారు కదా, यीशु ने कहा ఆయన था ना, నోటి నుంచి మాట ఎప్పుడు అర్థం కాదండి. उनके मुंह से निकलने वाली बात कभी व्यर्थ नहीं जाएगा, రొట్టి వలన కాదు, रोटी से नहीं, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన అన్నాడు. तो परमेश्वर के मुंह से निकलने वाले वचन के द्वारा। అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో इसलिए मसीह यीशु पहाड़ के संदेश में 6:33 ఏమన్నాడంటే, 6:33 में क्या कहा నా था? నీతిని నా రాజ్యాన్ని వెతకండి, पहले मेरा राज्य और धार्मिकता का खोज करो, నీలో రోగ నిరోధక శక్తి పెడతా నేను. आपके अंदर रोग को झेलने की शक्ति। భయంకరమైన రోగం నాకు వచ్చిందండి. तो बहुत भयानक रोग मुझे आया था, ఎంతో మంది చెప్పారు ఆపరేషన్ చేసిన తగ్గదు నీకని. तो कई सारे लोगों ने बोला ऑपरेशन से भी ठीक नहीं होगा। ఎంత బాధపడ్డాను నేను. मैंने कितना तकलीफ उठाया था, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, एक डॉक्टर को भी नहीं ఒక दिखा, ముందు వాడలేదు. एक दवाई भी नहीं ఈ खाया, రోజు ఆ యొక్క రోగం నా దగ్గర ఉంది. आज वो बीमारी मेरे पास नहीं है। డాక్టర్లు ఆశ్చర్యపోయారు, डॉक्टर आश्चर्यचकित हो गया, నాకు చెప్పిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. मुझे बताने वाला डॉक्टर भी अचंबा हो गया, తగ్గదే అన్నారు, वो तो ठीक नहीं होगा అది करके, తగ్గదు అన్నారు, ये तो ठीक नहीं నువ్వు होगा बोला। చచ్చిపోతేనే పోద్ది అన్నారు. हमारे साथ मृत्यु के साथ ही जाएगा बोला, కానీ యేసు ప్రభు నన్ను మధ్యలోనే దాన్ని తీసేసి. तो मगर मसीह यीशु ने उसको बीच में से ही उसको हटा दिया। మీరు అనొచ్చు, आप कह ఆ सकते हो, కిటికీ ఎందుకు చెప్పండి బ్రదర్ అని. तो क्या उसका इलाज करके बोल सकते हो? దేవుని పని परमेश्वर का काम, అది बस మీరు గుర్తుంచుకోండి. याद रखो। తిన్నా తినకపోయినా, आप खाए ना खाए, నిద్రపోయినా నిద్రపోయినా, सोए ना सोए, అంటే దేవుని పని ఉన్నప్పుడు जब परमेश्वर का काम होता है तब దైవదాసు చెప్పాడు, నీకు ఈ పనిలోకి నువ్వు పాల్గొనాలి, प्रभु का दास ने कहा आपको ये काम करना होगा, పనిలో పాల్గొనాలి, काम में सहभागी होना है, అన్ని వదిలిపెట్టి చేయాలి. तब सब कामों को छोड़ के जाना होगा। వచ్చిన వాళ్ళ శిష్యులు आए कि नहीं आए चेले? పేతురు అంద్రేయ पतरस आंद्रे ने क्या कहा? వలలు కడుక్కుంటున్నారు, वो तो अपना जाल धो रहे थे, నన్ను వెంబడించు అన్నాడు. तो यीशु ने कहा मेरे पीछे हो। వెంటనే వలలో పెట్టేశారు. तुरंत जाल को छोड़ दिया, కొంత దూరం వెళ్ళాడు. थोड़ी दूर गया, జబదయి కుమారులు जब्दे के पुत्र मिले యోహాను యాకోబు यूहन्ना और याकूब, రెండు వెంబడించు అన్నారు. तो यीशु ने कहा मेरे पीछे हो लो। వెంటనే వలలు తండ్రి దగ్గర పెట్టేశారు. तुरंत उन्होंने अपने जाल को पिता के पास छोड़ दिया, దేవుని కృష్ణ వెంబడించారు. मसीह का पीछे कर लिया। అర్థమవుతున్న పిల్లలు, समझ में आ रहे? మనం బలహీనతలో ఉన్నప్పుడే మనం బలపరుస్తాడు. जब हम कमजोर होगा तभी प्रभु हमको बल देता है। మీరు అనుకుంటున్నారు ఏమో బెదరకు బాగా బలం ఉంది, శక్తి ఉంది అనుకుంటున్నారు. आप सोच रहे होंगे ब्रदर के पास ऑलरेडी बहुत बल है, మీకంటే ఎక్కువ బలహీనుండే. मैं आपसे ज्यादा कमजोर हूँ, కానీ దేవుని పని చేస్తే బలహీనతలో బలం వచ్చుద్దంట. लेकिन प्रभु का काम करने से कमजोरी में ही बल आता है। పౌలు ద్వారా మాట్లాడారు, पौलुस के द्वारा बात की है, పౌలు ద్వారా మాట్లాడిన మాట విన్నాను. पौलुस के द्वारा बात करा मैंने సంఘానికి सुना। రాసిన పత్రికలో कलिसिया को लिए ఆ लिखी సంఘం నేనే, वो कलिसिया में ही हूँ, నువ్వు, आप हो, ఆ సంఘం నువ్వు నేనే, वो कलिसिया आप और हम ही है, మనతో మాట్లాడాడు. हमसे ही బలహీనంలో బలం ఇస్తాను. कमजोरी में बल देता నీకు हूँ। తెలుసు ఆ విషయం, आपको पता है? ఎన్ని సంవత్సరాలు నేను బాధపడ్డాను అనారోగ్యంతో. तो उस बीमारी से मैं कितने साल बर्दाश्त किया था। आपको कैरल्स पता है? लो। कैरल्स में भी ऐसी स्थिति में रहा, నడుస్తున్నప్పుడు चलता हूँ तो दिक्कत होता था, ఎంత ఈ కన్నీరు గార్చేవాడు. तो आंसू निकलता था, అయినా కానీ నాకు బాధ ఉంది, నేను కేరళస్ లో రాను అనలేదు. तो फिर भी मेरा तकलीफ है, मैं केरल में नहीं आऊंगा करके नहीं बोला। మీరైతే ఏమంటారు మరి? अगर आप हो तो क्या बोलेगे पता है? రాలేనండి, నడవలేనండి, मैं नहीं आ सकता, मैं नहीं चल सकता, నేను నడవలేను, मैं नहीं चल सकता बोलेगे। ఒక్క 6 కిలోమీటర్లు నడితే చాలు, ఇక आधा నేను నడవలేను. किलोमीटर चल के बोलते हैं फिर नहीं चल पाता। వసంతగావ్ నుండి बसंत गांव से लेकर ఏపీఎస్ కాలనీ వరకు जेपीएस कॉलोनी तक 12 గంటలప్పుడు రాత్రి रात की 12 बजे నడిచి వచ్చాను. तो पैदल आया था, మళ్ళీ అక్కడి నుంచి నడిచి వచ్చాను. फिर वहां से पैदल आया था। కేరళస్ లో कैरल्स में తెల్లవారులు తిరిగాను. पूरी रात घूमा, అయినా గాని फिर भी ఆ బాధ నుంచి నేను భయపడలేదు. उस तकलीफ को देख के मैं नहीं నేను डरा। దేవుని పనిలో నేను ఉండలేను, నా వల్ల కాదు, ఇంటికాడ రెస్ట్ मैं తీసుకోలేదు. परमेश्वर का ये काम नहीं कर सकता, मेरे बस की नहीं है करके आराम नहीं किया। అదే నీలో రోగ నివృత్తి పెంచాలి అంటే तो यही विचारों आपके अंदर आपके रोग को सामना करने की शक्ति बढ़ నిన్న जाएगा। సిస్టర్ ఎవరితో అంటుంది బ్రదర్ తోటి, किसी से सिस्टर बोल रही थी, బ్రదర్ దగ్గర చాలా బలం ఉంది బ్రదర్, ब्रदर के पास बहुत बल है, బ్రదర్ దగ్గర రోగాలు తొందరగా రావు బ్రదర్, ब्रदर के पास बीमारियां जल्दी नहीं आता, వచ్చినా కానీ మనం ఏం చేయు, तो आने के बावजूद भी हमें कुछ नहीं करेगा, నేను రావంటలా, नहीं आएगा करके नहीं वस्ते। बोल आएंगे। ఎందుకు తెలుసా? क्यों पता है? మనం జంగులో వదిలిపెట్టేస్తాడు, మన ఫైల్ మాల్లో మనం तो हम पहलवान हैं, हमें जंग में छोड़ देता है प्रभु। సిపాయిలమే. प्रभु हमको छोड़ देता है, మొదలు పెట్టల యోగుని, आयब को छोड़ा था। ఏబు నీతిమంతుడు కదా, आयब धर्मी है ना, ఏబు ఎంత నీతిమంతుడు, आयब कितना धर्मी మరి है, ఆయనకి ఎందుకు వచ్చిన ఆ రోగాలు? फिर क्यों आया उसको वो बीमारी? రావడమాకండి, नहीं आएगा करके मत बोलना। మనల్ని ఏం చేస్తాడు? क्या करेगा? అఖాడాలో వదిలిపెట్టేస్తాడు. ఏం చేస్తాడు? జంగులో వదిలిపెట్టేస్తాడు. हमें जंग में छोड़ देगा, గెలుసుకురా, बोलेगा जीत के आ जाओ, గెలుసుకొచ్చి ये जीत के आकर ఒకరోజు చర్చిలో నుంచుని एक दिन चर्च में खड़ा हो, ఆ సాక్ష్యం చెప్పు. गवाही बताओ।
సైతానుడు ఏడుతో కూర్చుంటాడు. तो शैतान रोते हुए बैठ जाएगा। అరే ఈ మనిషిరాను तो कैसा इंसान हो నేను बोलेगा, ఎలా చేయాలనుకున్నాను రా, मैंने तो आपको ऐसा वैसा అసలు करना దేవుని चाहता, పనిలో లేకుండా చేయాలనుకున్నాను. परमेश्वर का मैं नहीं रहना देना तो चाहता था। అరే ఇప్పుడు ఎంత చక్కగా నువ్వు చెప్తున్నావు సాక్ష్యం. फिर भी तू आज अभी प्रभु का महिमा कर रहे करके बोलेगा शैतान। అందులో ఒక పాట రాశాడు. प्रभु का दास ने गीत ఏం लिखा పాట? है, సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి నా యేసు స్వామి అయిన యేసు దేవుడను దేవుడనుసు సాక్ష్యం సాక్ష్యం ఇచ్చేదా. तो गवाही दूंगा मेरा प्रभु यीशु मसीह परमेश्वर है करके ప్రతి गवाही। ఆదివారం నీకు సాక్ష్యం ఉండాలి. हर एक इतवार आपके लिए गवाही होगा। దేవునిలో నడవాలి మనం. परमेश्वर में चलना है हमें। అదిగో ఆ వజ్రాలు, ఆ యొక్క వజ్రాల వ్యాపారి దగ్గర ఉన్న ఆ మోసపూరితమైనటువంటి చలాకితనం సైతాన్లో ఉంది ప్రియులారా. तो जैसे वो धोखा देने वाला व्यापारी के अंदर था स्वभाव, वो तो शैतान का स्वभाव है। అయితే ఈ ధనవంతుడు అతని దగ్గర వజ్రం లాక్కున్నాడు. तो फिर भी ये धनवान बड़े दिमाग से चालाकी से अपने मोती को हासिल किया। సాతాను నుంచి మనం బయటికి రావాలి. इसी प्रकार शैतान से बाहर आना है। వాడు చాలా కుయుక్తులతో ఉంటాడు. वो बड़ी युक्तियां करने वाला है। అందుకే పౌలు అన్నాడు, इसलिए पौलुस ने వాడి कहा కుయుక్తులని తంత్రాలను మీరు ఎరగని వారు కారు అన్నారు. हम उसकी युक्तियों से अनजान नहीं है करके बोला। కొన్నిసార్లు బోల్తా పడిపోతాం, कई बार हम धोखा खा लेते हैं, బోల్తా పడిపోతాం. धोखा खा लेते हैं। అందుకనే इसलिए కీర్తన भजन संगीता 101 కనుక మనం చూస్తే 101 भजन संगीता देखिए, చూడండి ప్రియారా, देखिए మనం ఇంట్లో గాని బయట గాని మనం యథార్థవంతులుగా ఉండమని చదివిస్తుంది ఈ వాక్యం. वचन कहता है हम अंदर हो बाहर हो हम खरा बन के रहे। రండి आइए 101వ కీర్తన 101 भजन संगीता 101వ కీర్తనలో 2వ వచనంలో ఇక్కడ చూడండి, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడును నా యొద్దకు వచ్చెదవు, నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అంటున్నాడు. చూడండి అక్కడ. तो कहता है दूसरे वचन में 101 के 2 भजन संगीता में बुद्धिमानी से खरे मार्ग में चलूंगा, तू मेरे पास कब आएगा, मैं अपने घर में मन की खराई के साथ चलूंगा। మన ఇంట్లో ఎవరెవరు ఉంటారని మన ఇంట్లో? हमारे घर में कौन कौन మన होगा? పిల్లలు, हमारे बच्चे, భార్య భర్తలు. पति पत्नी, అక్కడ యథార్థంగా ఉండాలి. वहां पे भी खराई से रहना है, అక్కడ యథార్థంగా ఉండాలి. खराई से रहना है। సంఘంలో యథార్థంగా ఉండాలి. कलिशा में खराई से रहना है, సంఘానికి బయటకు వచ్చిన యథార్థం. कलिशा के बाहर भी खराई से रहना మన है। యథార్థతను చూసి हमारी खराई को देखकर సాతాను ఓడిపోయి ఏడుస్తాడండి. शैतान हार जाएगा और आंसू बहाएगा। ప్రతి రోజు ఆయన ఏడిపించేవాళ్ళు. आप हर एक दिन उसको रुलाने वाला बनना चाहिए। ఏడే వచ్చింది అని చదివితే तो ఇందులో, इसी में 7वीं वचन पड़ेगा। तो మోసము చేయువాడు నా ఎంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. जो छल करता है वे मेरे घर के भीतर ना रहने पाए, जो झूठ बोलता है वो मेरे सामने बना ना रहेगा। మన ఇంట్లోకి రానివ్వకూడదండి. तो हमारे घर तक अंदर नहीं आने देना चाहिए। ముందు మన ఒంట్లోకి వస్తాడు, अगर पहले हमारे घर में हमारे शरीर में आएगा వాడు ఇంట్లోకి వస్తాడు. तो फिर वो घर में आएगा। అందుకని ఆయన ఏం చేయాలంటే इसलिए वो शैतान को हमें क्या करना మన है, హృదయానికి బయటే ఉంచాలండి. हमारे हृदय का बाहर ही रखना चाहिए అసలు उसको। ఆయన అసలు ఎక్కడ కూడా కలవనీయకూడదండి. तो कभी भी उसको हमारे काम में दखल नहीं देना है। చాలా చలాకు వస్తాడండి. वो तो बड़ी चालाकी से आएगा, మోసం కాదన్నట్టు వస్తాడండి. लगता है ये धोखा नहीं है करके, నా దగ్గర తప్పు లేదన్నట్టు వస్తాడండి. मेरे पास गलती नहीं है करके నేను बोलता మంచి है। విశ్వాసం అంటాడు. मैं अच्छा विश्वास भी కానీ बोली, వాక్యం వినటానికి, लेकिन वचन सुनने के लिए ఎవరిలో అయితే వాక్యం వినటానికి ఆశ లేదో जिस किसी के अंदर वचन सुनने की आशा नहीं है వాడు మోసం చేస్తాడండి. वो जरूर उसको धोखा में रखेगा, మోసం చేస్తాడు. वो धोखा में है। ఎవరైతే నేను క్రైస్తవుడు కాబట్టి ఇనే అవసరం నాకు లేదంటాడో, जो कोई ये सोचेगा मैं मसीह में हूँ तो सुनने की जरूरत नहीं है, నాకు అవసరం లేదు, मेरे को जरूरत नहीं है, నేను ఎంతో వాక్యం విన్నాను, मैं बहुत कुछ सुन चुका हूँ, చిన్నప్పటి నుంచి విన్నాను, बचपन से सुना हूँ, మొన్నటిదాకా విన్నాను, अभी तक सुना था, ఇక వినటానికి అవసరం లేదు నాకు. ज्यादा सुनने की जरूरत नहीं है बोलेगा, సాతాను మోసం అండిది. ये शैतान की धोखा में है, సాతాను మోసం అండిది शैतान की धोखा में है। అని అంటాడు. वो कहता है ఇంకేంది వినేది? और क्या सुनना है तुझे, క్రైస్తవుడు అయిపోయావు నువ్వు, आप तो मसीह हो चुके నేను हो, వాక్యం వినే పని లేదు. और वचन सुनने की जरूरत नहीं है बोलेगा। పుట్టిన పిల్లవాడికి తల్లికి పాలు లేకపోతే మందులు ఇచ్చి పాలు తెప్పించి పిల్లవాడికి ఇస్తారు, తెలుసు? अगर बच्चे जो जच्चा बच्चा है और उस बच्चे के लिए दूध नहीं है तो माँ के लिए दवाई देकर दूध का इंतजाम करते हैं। పాలు లేకుండా పిల్లవాడు డమ్మిని ఎగిరిస్తాడండి. तो अगर दूध नहीं तो बच्चे बिल्कुल खत्म हो जाएगा। పుట్టాడండి, पैदा हो गया, ఆపరేషన్ లేకుండా పుట్టాడు. अब बिना ऑपरेशन का पैदा हो गया, వందనాలు దేవునికి. प्रभु का धन्यवाद। ఆ తర్వాత उसके बाद అందంగా ఉన్నాడు, सुंदर है, ఏ అంగం లోపం లేదు, कोई अंग का कमी नहीं है, కానీ పాలు తాగకపోతే लेकिन दूध नहीं पिएगा तो మంచిది. अच्छी बात है। మీరు ఉద్యోగాలు आप చేసుకుంటారు, अच्छा नौकरी कर रहे हैं, సంపాదించుకుంటారు, कमा रहे हैं,
మీ పిల్లల్ని పోషించుకుంటున్నారు, आपके बच्चों का देख रेख कर रहे हैं, చదివించుకుంటున్నారు. पढ़ाई करा रहे हैं, ఇదే ఆశీర్వాదం కాదండి. इतना ही है आशीष मत समझना। మీరు అనుకోబాకండి ఇది ఆశీర్వాదం. आप ये नहीं समझना इतना आशीष है। ఆశీర్వాదం అంటే మనం చనిపోయినాక మనతో వచ్చేది ఆశీర్వాదం. आशीर्वाद यानी कि हमारे मरने के बाद हमारे साथ जो आता है वही आशीष है, నీ జీవితాంతంలో నిన్ను ప్రభువులు నడిపించేది जो ఆశీర్వాదం. आपको दिन भर आपके जिंदगी भर प्रभु में आपको जो चलाता है ना वही आपके लिए आशीर्वाद है। యాకోబు వచ్చాడు తండ్రి దగ్గరికి, याकूब आया था पिता के पास, తల్లి తయారు చేసింది. तो माँ ने उसको तैयार कर दिया। ఏమన్నాడు ఏసావు తోటి, ఇస్సాకు, एसाव से इसहाक ने क्या कहा, అయ్యా నేను చచ్చిపోబోతున్నాను, मैं तो मरने पर हूँ, నీకు దీవెనలు ఇస్తాను, आपको आशीष करूंगा, నా దీవెనలు నీకు వస్తాయి, मेरा आशीष तुम्हें मिलेगा, నాకు మంచి మాంసం తీసుకురా, मेरे लिए अच्छा खाना बना के రుచిగా ला, వండు, स्वादिष्ट भोजन ला, రుచిగా వండు నాకు పెట్టు, स्वादिष्ट भोजन बना के ला, తిని నిన్ను ఆశీర్వదిస్తాను. मैं खाऊंगा और आपको आशीष ఎంత करूंगा। ఆనందం అండి. कितनी आनंद की बात है। పెద్దవాడండి, वो बड़ा है, ఎవరు, कौन, ఏసావు. एसाव, తను అనుకుంటున్నాడు वो सोच रहा है, పెత్తనం పోయిందండి, तो उसका बड़ापन चला गया, యాకోబుగా చేశాడు. वो याकूब ने ले लिया। ఎప్పుడుగా చేశాడు, कब ले लिया, కూర, ఒక మంచి కూర వండి అడిగి పెట్టి ఆడు తిన్న తర్వాత ఆడి జతతం తీసేసుకున్నాడు. तो अच्छी सब्जी के पीछे उसने अपना ज्येष्ठत्व को खो दिया। ఇప్పుడు ఏసావు ఏమనుకుంటున్నాడు, अभी ऐसा क्या सोच रहे हैं, నేను పెద్దవాడిని కదా, मैं तो जेठा हूँ, నాకు आशीर्वादం ఉంది, मुझे तो आशीष है, కానీ దేవుని దృష్టిలో लेकिन परमेश्वर की नजर में పెత్తనం పోయింది, तो वो जो बड़ा होने का हक छीन लिया गया, పెత్తనం లేదు, है ही नहीं उसके पास, పోయింది. होगा बेटा, వెంటనే వెళ్ళాడు, तुरंत गया, వేటాడాడు, तो उसने शिकारी किया, మాంసం తెచ్చాడు, तो माँ मीट भी लेके आ गया, వండాడు, बनाया, రుచిగా వండి ఇవ్వాలనుకున్నాడు. तो अच्छे स्वादिष्ट ఈలోపు बना తల్లి के। చూసింది, इसी बीच में माता ने देखा, తల్లి माता ने सुना, వెంటనే యాకోబుని తయారు చేసింది. तुरंत याकूब को तैयार किया, యాకోబుని తయారు చేసింది, याकूब को तैयार किया, మామూలుగా వస్త్రాన్ని వేసింది, तो रोमधारी कपड़े पहना రేపు लिए, కొంచెం గొంతు మార్చురా అంది, तो उसका आवाज बदल के बात करने కొంచెం की జస్ట్ क्या, మిమిక్రీ చేయరా అంది. तो थोड़ा मिमिक्री करो बोला। ఈ మధ్యన చూడండి చాలా మంది आजकल देखिए कई सारे ఇతరుల लोग గొంతులు పెట్టి ఇతరుల మోసం చేస్తున్నారు. तो दूसरों की आवाज निकालते हैं, उन आवाजों के द्वारा दूसरों को धोखा में रखते हैं। తలకాయ ఏమో నీది, బాడీ ఇంకొకటిది, तो ऐसा रखते हैं कि सर आपकी है, बॉडी किसी और की है, నువ్వు చేసినట్టుగా నిరూపిస్తున్నారండి. ऐसा साबित करते हैं आप इन्हें गलत किया बोल నువ్వు के। 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడితే अगर 10-20 मिनट आप बात करते हो तो నిన్ను ఇతరులకి మరి హాస్యాస్పదం చేయాలని కట్ చేసి నిన్ను ఇరికేయాలని చూస్తున్నారండి. तो अगर आपकी बातें जो बीच बीच में काट कर लोगों के सामने आपको दोषी ठहराने की कोशिश कर रहे हैं, మోసగాళ్ళు ఉన్నారండి, ऐसा धोखा देने वाले हैं, మోసగాళ్ళు ఉన్నారండి. है इस संसार में। వాడిని తప్పించుకోవడం క్రీస్తు ఆత్మ మనకు కావాలి. उनसे ऐसे लोगों से बचने के लिए मसीह की आत्मा चाहिए। అందుకే ప్రియులారా इसलिए प्रियो చూడండి, యాకోబు देखिए, వచ్చి आकर याकूब आया, తండ్రి पिता నన్ను ఆశీర్వదించు, मुझे आशीष करो बोला, నువ్వు నీకు మంచి రుచికరమైన భోజనం मैं తెచ్చు, आपके लिए स्वादिष्ट खाना लाया हूं बोला। ఇస్సాకు అంటున్నాడు. इसहाक कहता है, స్వరం అయితే యాకోబు లాగుంది, శరీరం మాత్రం ఏసావు లాగుంది तो అన్నాడు. घंट तो याकूब का लग रहा है मगर शरीर तो एसाव का जैसा लग रहा है। ఆశీర్వదించాడు, फिर भी आशीष किया, ఆశీర్వాదం పొందుకున్నాడు, आशीष पा लिया, వెళ్ళిపోయాడు. चला गया। ఏసావు వచ్చాడు. एसाव आ गया। ఏసావు అన్నాడు, एसाव ने क्या कहा, నానా నేను తీసుకొచ్చాను. पापा मैं लेके आया हूँ। నువ్వెవరు అన్నాడు. और तुम कौन हो बोला, నేను ఏసావు అన్నాడు. एसाव, मैं एसाव कहा, ఏసావు అన్నాడు. मैं एसाव बोला। అయ్యో ఆశీర్వాదం వెళ్ళిపోయి तो అన్నాడు. कहने लगा बेटा आशीष सारा चला गया। ఆశీర్వాదాల కోసం పోటీ పడండి, आशीष के लिए मुकाबला करो, ఆశీర్వాదాల కోసం పోటీ పడండి. आशीषों के लिए मुकाबला करो। తెల్లవారులు పెరుగులాడాడు. तो रात भर मुकाबला किया याकूब ने। యాకోబు అలవాటండి ఆశీర్వాదాలు తీసుకోవటం, याकूब को आशीषों को हासिल करना आदत యాకోబుకు है, ఆశీర్వాదాలు తీసుకోవడం అలవాటండి. आशीष को लेना आदत है उसको। మనకు కూడా అలవాటు ఉండాలి దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడం. हमें भी आदत होना चाहिए परमेश्वर का आशीष నీ पाने పిల్లలకు की। కూడా ఆశీర్వాదాలు ఇప్పి, आपके बच्चों के लिए आप ही आशीष నీ का పిల్లల कारण పైన बनो। దైవదాసుని యొక్క చేయి పెట్టించు, आपके बच्चों के ऊपर परमेश्वर दास का हाथ నీ रखना పైన है। దైవదాసు చేయి పెట్టి ప్రార్థన చేయించుకుంటే आपके ऊपर प्रभु का दास हाथ रख के प्रार्थना करेगा, దీని ఆశీర్వాదాలు వస్తాయి. परमेश्वर का आशीष मिलेगा। అందుకని इसलिए యాకోబుకి ఆశీర్వాదం అంటే ఆనందం అండి, याकूब को आशीर्वाद के पीछे बड़ा आशा है, బాగా ఆనందం అండి ఆయనకి ఆశీర్వాదం बहुत అంటే. बड़ी आशा है उसको, అందుకే ధనవంతుడిని చేసాడండి. इसलिए उसको धनवान बनाया प्रभु ने। దేవుని చేతిలో మనం ఉన్నాం. परमेश्वर के हाथ में है हम, ప్రభు మనల్ని ఎట్లయినా మనసగాళ్ళు, तो प्रभु हमको कैसे भी बना सकता है, ఆయన జ్ఞానం కలిగి ఉంటాడు. लेकिन उनके ज्ञान से भरना है, ఆయన జ్ఞానం కలిగి ఉంటాడు. उन्हीं के ज्ञान हमारे पास हो। మోసపూరితమైన వాళ్ళ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా నివసించాలి. మనం तो धोखा देने वाले लोगों के साथ हम बड़ी सावधानी से रहना అయినా है, ప్రేమించాలి. फिर भी उनसे प्रेम करना होगा। వీలైతే వాళ్ళ మంచి మార్గం తీసుకురావాలి. हो सकता है तो उनको अच्छी मार्ग में लेके ఆ आना है। తప్పిదంలో నన్ను మాట్లాడాడు ఆదివారం, తప్పిదంలో ఉండవాళ్ళంట మంచి మార్గం నడిపించి, నేను తప్పిదంలో లేను కదా, నేను బాగున్నాను చూసుకోవాలంట. మళ్ళీ तो जो गलत रास्ते में उनको अच्छी मार्ग में लाना चाहिए और खुद को भी बच के रहना నేనేం चाहिए। లేను కదా, मैं तो नहीं हूँ गलत रास्ते में, కానీ అలాంటి వాళ్ళని
लेकिन ऐसा कोई गलत रास्ते में ప్రభు तो దగ్గర తీసుకోవాలి. उनको प्रभु के ఇంకా पास దేశం लाना। ఉండకూడదు, इसलिए दूसरों के प्रति घृणा नहीं కోపం होना ఉండకూడదు, चाहिए, क्रोध అసలు नहीं ఇది होना चाहिए। పోవాలండి. तो ऐसा स्वभाव चले जाना సాధు चाहिए। అయిపోవాలండి. तो बिल्कुल नम्र बनना యేసు है। అంటాడు ఎదుగు వచ్చి నేర్చుకోండి, यीशु मसीह कहते मेरे पास आके నేను सीखो, సాత్వికుణ్ణి, मैं नम्र हूँ, ఇంకేమన్నాడు, దీనుణ్ణి, मैं दीन हूँ, రండి आओ నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. मेरे पास आके सीखो। పగలు ఉండకూడదు, किसी के प्रति बदला देश- लेने वाला देश स्वभाव, ఉండకూడదు. घृणा करने का అసలు स्वभाव। వచ్చిన అది तो తీసేసుకోవాలి. अगर स्वभाव निकल आता भी है तो तुरंत डांटना है, సాతానుడా, शैतान को डांटना నా है। సహోదరుని నేను ప్రేమిస్తాను, मैं अपने बहन से मैं प्रेम నా करूंगा, సహోదరుని मैं నేను अपने ప్రేమిస్తాను, भाई से मैं प्रेम रखूंगा, నా కాపరిని నేను मैं ప్రేమిస్తాను, अपने चरवा को प्रेम रखूंगा, నా కాపరాలను నేను मैं ప్రేమిస్తాను. चरवादासनी के साथ प्रेम रखूंगा। అందుకనే కలిసిమెలిసి ఉండటమే దేవుని చిత్తం అండి. इसलिए हम सब मिलजुल के रहना ही परमेश्वर का इच्छा है। ద్వేషాలు క్రోధాలు పెట్టుకుని విద్వేషించడం అనేది అది దేవుని యొక్క చిత్తం కాదండి. तो इस किसी के प्रति घृणा करना, ईर्ष्या रखना, धोखा में रखना, ये परमेश्वर की इच्छा नहीं है, అది కాదండి. ये नहीं है। మోసం చేస్తాడు సాతాను, तो ऐसा में ही धोखा में रखता है शैतान। మిమ్మల్ని మోసం చేసి నువ్వు మోసం చేయి అంటాడు, तो आपको धोखा में रखेगा, आपके साथ भी धोखा నీ का సాతాను व्यवहार చేసేగా करेगा। నువ్వు అటు చేయి అంటాడు. तो तेरे साथ ऐसे किया तो तुम भी ऐसे करो करके అప్పుడు बोलेगा। ఏమనాలి, तो ऐसे में आपको क्या बोलना నేను है, దేవుని బిడ్డని, मैं परमेश्वर का हूँ, నేను వాక్యం ద్వారా मैं జీవిస్తాను, वचन के द्वारा जीवित వాక్యాన్ని हूँ, తింటున్నాను, నేను वचन का खाता हूँ मैं, నాకు దేవుడు బలం ఇస్తాడు, मुझे प्रभु बल देता है, ప్రభు చక్కగా శక్తిని ఇస్తాడు. जरूर शक्ति देगा। దేవుని పనిలో మనం प्रभु పాల్గొనాలి. के काम में हम रहे, అదే మనకు మెడిసిన్, वही हमारे लिए दवाई అదే है, మనకు మెడిసిన్. वही हमारे लिए दवाई है। ప్రార్థన आइए చేద్దాం, छोटे से प्रार्थना। తలలో ఉంచుదాం. सारे ప్రభువా మీకు వందనాలు, प्रभु आपको ఈ धन्यवाद, రోజు నీ దాసుని ద్వారా మాట్లాడి आज आपका दास के द्वारा अपना మాకు విలువైన మాటలు అందించాడు. बड़ी कीमती वाली बातें ఈ पहुंचाए, సాతాను ఎత్తుకొని ये పోకుండా शैतान उठा के ना ले जाए, 100కి 100 పనిచేశాడు. 100 के 100 गुना फलवंत होने पाए, సహాయం చేయమని मदद करे प्रभु, యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन. आमीन। पर पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन करे. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया।